ఉదాహరణకి హరీష్ రావు గారు మాట్లాడుతూ మీ 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 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్ పూర్తిగా మీ ఆదాయం తగ్గింది అని వారు చెప్పారు. మరి అది రికార్డ్స్లోకి వెళ్తా ఉంది కదా అధ్యక్ష. అది పూర్తిగా ఆ వన్ సైడ్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ సభకి బయట ప్రజలకు ఇస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను అనుకున్నా లేదు చెప్దామని, కానీ మీరు పదే పదే ఇంటర్ఫీర్ అవుతున్నారు అంటున్నారు. నేను ఆగాను. కానీ ఇప్పుడు వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను తప్పనిసరిగా ఎవరైనా గౌరవ మంత్రులు రెక్టిఫై చేయకపోతే రాంగ్ కాదు రికార్డ్స్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు అధ్యక్ష, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14,250 కోట్లు వస్తే వారు వేరే రకంగా తగ్గిపోయింది అది అని చెప్తున్నారు. అధ్యక్ష ఒక విషయం, గత ప్రభుత్వంలో 2020 నుండి స్టాంప్ డ్యూటీ నుంచి మున్సిపాలిటీస్కి కార్పొరేషన్కి చెల్లించాల్సినటువంటి ట్రాన్స్ఫర్ చేయాల్సిన డ్యూటీని పూర్తిగా మీరు చెల్లించకుండా మొత్తం స్టాంప్ డ్యూటీలో చూపించారు. కానీ మేము ఆ తప్పు చేయలేదు అధ్యక్ష. మున్సిపాలిటీస్కి పోవాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తూ మీరు చేసిన తప్పుడు మేము చేయకుండా దాన్ని రెక్టిఫై చేసి ప్రస్తుత ప్రభుత్వం 5,740 కోట్లు మున్సిపాలిటీకి కార్పొరేషన్కి అడ్జస్ట్ చేశాం అధ్యక్ష. అలా చేసిన తర్వాత అందుకే మొత్తం నెట్ రెవెన్యూ ఇప్పుడు మీకు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో మేము అటు అడ్జస్ట్ చేశాం కాబట్టి ఇక్కడ తక్కువ కనపడుతుంది. కానీ వాస్తవానికి మొత్తం రెవెన్యూ 14,250 కోట్లు. మరి గత ప్రభుత్వం పూర్తిగా మీరు మున్సిపాలిటీస్ని నిర్లక్ష్యం చేసి పూర్తిగా వదిలేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఆడికి పోనీయకుండా మొత్తం దీంట్లో చూపించారు కాబట్టి మేము మొత్తం ఎక్కువ చూపించారు. మరి మేము కూడా అటు అడ్జస్ట్ చేయకుండా మేము లెక్క చూపించుంటే వేరే రకంగా ఉండేది. కానీ అట్లా చేయదలుచుకోలేదు కదా అధ్యక్ష. మీరు చేసిన తప్పిదాలను కూడా మేము రెక్టిఫై చేసి వాస్తవాలు సభ ముందు పెడతా ఉన్నాం. దాన్ని కూడా మీరు తప్పుగా చూపిస్తూ సభ మొత్తాన్ని ఇప్పుడు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశారు. మరి మధ్యలో లేచి నేను కరెక్ట్ చేయలేదనుకోండి, అదే వాస్తవం అనుకోని సభ అనుకుంటుంది, రాష్ట్రం అనుకుంటుంది కదా. అయినా కానీ సరేలే నేను రాసుకున్నాను, హరీష్ రావు గారు పూర్తిగా అయిన తర్వాత చెప్దామనే ప్రయత్నం చేశాం. ఈ లోపల మన సోదరులు మన శ్రీనివాస్ యాదవ్ గారు లేచి 2.5 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారు. మేము సభ ఎంతో వాయిదా వేసి కూర్చున్నాం అని అంటే కూడా నేను సరే వాయిదా వేసిన మాట వాస్తవే, కానీ మేమేదో ఒట్టికి పోయి కూర్చోడానికి వాయిదా వేయలేదు అధ్యక్ష. మేము వేసిన వాయిదా ఒక కారణం చేత అయితే వాళ్ళు ఇంకో కారణం చేత పోయి ఇంకో వేరే పని మీద కూర్చొని ఆలస్యం చేశారు. కానీ మేము వాయిదా వేసింది అధ్యక్ష తప్పనిసరిగా మీ ద్వారా సభ దృష్టికి రాష్ట్రానికి కూడా దృష్టికి తీసుకొని రావాలి. ఎందుకంటే వారు రికార్డులో చెప్పారు కాబట్టి మేము వాయిదా వేసింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల కోసం మేము ఏదైతే ప్రమాద బీమా తీసుకొచ్చామో గతంలో ఎనర్జీ డిపార్ట్మెంట్